సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. 12th ఆర్ ఇంటర్ అర్హత ఉంటే చాలు, ఒకటే రాత పరీక్ష అయితే నిర్వహిస్తున్నారండి. స్టార్టింగ్ శాలరీనే 40,000 వరకు రావడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషను అలాగే ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకైతే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 8 పోస్టులు అయితే ఉన్నాయండి. అన్రిజర్వ్ 4, SC 2, OBC 2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&Aకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది అన్రిజర్వ్లో. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ SNPకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్లో. 38,483 బేసిక్ పేతో మీకు ఈ స్టార్టింగ్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు శాలరీ దాదాపుగా 40,000 అబోవ్ అయితే రావడం జరుగుతుంది. ఇంటర్ అర్హత ఉంటే చాలండి. ఇంటర్ కానీ 10+2 అర్హత అండి. 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. SC STకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ ఏప్రిల్ 2వ తేదీ నుండి 5 మే వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే CSIRకి సంబంధించి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే హైదరాబాద్లో ఉందో కేంద్ర ప్రభుత్వ సంస్థ, అక్కడ నుండి అయితే మనకు రావడం జరిగిందండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. వర్క్ వస్తే మాత్రం, జాబ్ వస్తే మాత్రం హైదరాబాద్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో చాలా మంచి అవకాశం అండి. ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేయొచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. నోటిఫికేషన్ లింకు, అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఫీజు చూసుకుంటే 500 రూపీస్ ఫీజు అయితే మెన్షన్ చేశారు. ఏజ్ చూసుకుంటే 18 to 28, SC STకి 5, OBCకి 3, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఆన్లైన్ ద్వారా 5th మే వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మనకు ఫీజు ఎగ్జంప్షన్ అయితే ఉంది. SC ST అభ్యర్థులకు, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు, అలాగే మహిళలకు ఎటువంటి ఫీజు అయితే లేదండి. సో మిగిలిన అభ్యర్థులు 500 రూపీస్ ఫీజు పేమెంట్ చేసి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ చూసుకుంటే OMR బేస్డ్ అయితే కండక్ట్ చేస్తారు, ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. సో 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 hours 30 minutes ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. మెంటల్ అబిలిటీ 100 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో 200 మార్క్స్కి అయితే ఇస్తారు. 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్కి ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ అయితే ఉంటుంది. ఒక తప్పుకి 1 మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఆన్లైన్ ద్వారా మనకు వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీని ద్వారా మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ లింకు, అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. 5th మే సాయంత్రం 6 గంటల లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి అప్లికేషన్ కూడా పంపించాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.